రేవతి గారు ఏం చేస్తుంటారండి? నేను షాప్ ఉంది మాకు, ఓన్ బిజినెస్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు ఎమ్మెల్యే పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎవరిని గెలుపంటారు అన్నమాట? పవన్ కళ్యాణ్ షూర్ గా, పవన్ కళ్యాణ్. ఎందుకు అంత షూర్ గా చెప్తున్నారండి? అతను చేసిన సేవ అలాంటిది. చాలా మంది హెల్ప్ చేశాడు. తను కష్టపడి ఆ డబ్బులన్నీ ప్రజానికానికి పెట్టాడు. ఇవన్నీ చాలా విన్నాం, చూసాం. చాలా బాగా చేస్తున్నాడు. ఈ సేవ అనేది ఈ 5 ఏళ్లలోనే కాదండి, ఆయన ఎప్పటి నుంచో చేశారని చెప్పి పేరు ఉందండి. మరి లాస్ట్ టైం ఆయన భీమవరంలో గాజువాకలో పోటీ చేసినప్పుడు అక్కడ ప్రజలు ఓడించారు, నాయకులే ఓడించారు. ఆయన ఘోర పరాజయం అనేది పాలయ్యారు. మరి ఈసారి ఆయన గెలుపు అనేది ఎలా ఉంటుందంట? ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలుస్తాడండి. అతను ఈ 10 ఏళ్లలో పార్టీని వదిలేయకుండా తను ఓడిపోయినా గానీ ప్రజలకు సేవ చేశాడు. సో ఖచ్చితంగా షూర్ గా 1,00,000 మెజార్టీతోనే గెలుస్తాడు. ఇప్పుడు మామూలుగా చాలా మంది లీడర్స్ గానీ లేకపోతే సెలబ్రిటీస్ గానీ, అంటే సినిమా వాళ్ళు, ఇప్పుడు తమిళనాడులో 2-3 సెలబ్రిటీ, ఎవరు కమల్ హాసన్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, వీళ్ళ పార్టీలు పెట్టి ఇవన్నీ మనకు కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయారు. ఒక ఎలక్షన్ లో కూడా పోటీ చేశారు, చేయలేదు కొంతమంది. అలాగే అక్కడే కాకుండా ఇక్కడ కూడా కొంతమంది ఎంపీలు, మినిస్టర్లు ఏం చేసిన కూడా పార్టీలు పెట్టారు, తీసేశారు. కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు 2 చోట్ల ఓడిపోయి కూడా ఘోర పరాజయం పాలయ్యి ఇటువంటి నాయకుల చేత తిట్టించుకొని ఇన్నేళ్లు చాలా ఇబ్బందులు పడి ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ కోసం రేపు 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారని. అసలు ఇంత ఓపికతో ఆయన రాజకీయం చేస్తున్నాడు కదా, ఆయన కరెక్ట్ గా రాజకీయాలు సూటబుల్ అని అంటారా మీరు? ఖచ్చితంగా సూటబుల్ అండి. ప్రజల్లో ఇంకా చాలా మార్పు తేవాలి, సమాజాన్ని చాలా మార్పు చేయాలి అని ఆ ఉద్దేశంతో గట్టిగా పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నారు. అది ఈసారి అనేది ఆయన గెలిపోయిన తథ్యమంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన ఓడింది ఎంత అయితే ఆయన స్థాయి అనేది తగ్గిందో దానికి 3 ఈసారి గెలుపు అనేది ఉంటది. ఆయన అసెంబ్లీలో అడుగు పెడతాడు, ఆ రోజు చరిత్రలో తిరగరాసిన రోజు అన్నట్టు మాట్లాడుతున్నారు చాలా మంది. దానికి మీరేమంటారు? ఖచ్చితంగా తిరగరాసిన రోజు అవుతుందండి. మంచి ఒక రాజకీయ నాయకుడు, ప్రజల్లో బాగా మార్పు తెచ్చే రాజకీయ నాయకుడు వస్తాడు. ఆ రోజు రావాలని మేమందరం కోరుకుంటున్నాం. చాలా మంచి వ్యక్తిని, ఒకవేళ ఈసారి వీళ్ళు జనం ఏదన్నా చేసినా మంచి వ్యక్తిని మనం కోల్పోతాం అంతే. అతను వస్తే మాత్రం చాలా మార్పు వస్తుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే అది ప్రజలు దురదృష్టవంతులు అంతే తప్ప పవన్ కళ్యాణ్కి ఆయన ఇమేజ్ ఏం తగ్గదు. అది మరి ఇలాంటి నిజాయితీ పరుడైన నాయకుడు ఎన్నాళ్ళ రాజకీయం చేస్తుంటే వైసీపీ నుంచే గానీ, ఆయన దగ్గర పనిచేసే కోవట్లు గానీ, ఇప్పుడు రీసెంట్ గా ముద్రగడ పద్మనాభం గానీ, రాజేష్ మహాసేన అనే వ్యక్తి గానీ, వీళ్ళు రోజు రోజుకి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి కోవట్లు గానీ తయారయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి నోటుకొచ్చినట్టు అబండాలని మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఒక సాధారణ మహిళగా చెప్పండి, ఆయన అసలు అలా తప్పు చేసే మనిషి అని అంటారా? తప్పు చేసే మనిషి కాదండి. ఏదో ఒకటి పట్టుకుని దీన్ని అలా అంటే పవన్ కళ్యాణ్ మొత్తం తప్పు చేస్తున్నారని ఒకే ఒక ఇమేజ్ ని పాడు చేయడం కోసం వాళ్ళు అట్లా చేస్తున్నారు. వాళ్ళు చేసేదే తప్పు. అది ఎప్పుడు ప్రూఫ్ అవుతుంది? తను గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనేది గెలిపే వీళ్ళందరూ తిట్లకు సమాధానం మోపిస్తుంది అందరినీ. మరి ఆ రోజు కోసం మీరైతే ఒక అమ్మాయిగా ఎదురు చూస్తున్నారా? ఖచ్చితంగా, అసలు మామూలు కాదు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ వచ్చారండి? ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మం నుంచి వచ్చారండి. అసలు మీరు ఖమ్మం నుంచి వచ్చి ప్రచారం చేయాల్సినంత అవసరం ఏంటంటారు? ఆయన మీద అభిమానం. ఆయన ప్రజల కోసం అంత బాగా చేస్తున్నప్పుడు ఏదో కొంచెం మా వంతు సహాయం ఏం చేద్దాము, ఒక 10 మందికి చెప్పి 10 ఓట్లు వేపిద్దామని వచ్చాము. మా వంతు సహాయం. స్టే చేసి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు 2 డేస్. 2 డేస్ నుంచి. ఇంకో 2 డేస్ అంటారు ప్రజలు చెప్పిన దాన్ని బట్టి ఎలా ఉందంటారు? బాగానే ఉందండి, బాగుంది. ఆటో వాళ్ళని అడుగుతున్నాము, అందరికి చెప్తున్నాము, షాప్స్ వాళ్ళకి చెప్తున్నాం, బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఈసారి ఒక్కసారి ఈయన కేసి చూద్దాము అంటున్నారు. ఇప్పుడు దాకా వేసిన వాళ్ళందరూ మాకేం చేయలేదమ్మా, ఈసారి ఈయనకొక్కడికి వేద్దాము, వేసి గెలిపిస్తే ఏం చేస్తాడో చూద్దాము అని అనుకుంటున్నాము అంటున్నారు. ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ అంటున్నారు. మార్పు కోరుకోవాలని జనం కూడా అనుకుంటున్నారు. ఫైనల్ గా ఒక మాట అండి, మీరు ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, మీ అభిమాన నాయకుడే గానీ అభిమాన నటుడే గానీ. మరి అలాంటి స్థాయి వ్యక్తికి ఆయనకుంటే క్రెడిబిలిటీని బట్టి రీసెంట్ గా ఆయనకి ఐక్యరాజ్య సమితి నుంచి కాల్ వచ్చిందండి. ఆయన ఐక్యరాజ్య సమితి సభా మీటింగ్ లో ఆయన ప్రసంగించాలని చెప్పి దేశంలో ప్రముఖ వ్యక్తులకి, కొంచెం గౌరవం ఉన్న వ్యక్తులకి, వాల్యూస్ ఉన్న మనుషులకి 9గురికే దక్కుద్దంటాడు. ఆ 9గురిలో ఒకడు పవన్ కళ్యాణ్ అయ్యాడంటే ఆయన స్థాయి ఎలాంటిది అంటారు? ఆయనకు మీరు ఫ్యాన్స్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం అవుతుంది, ప్రపంచంలో 9గురిని సెలెక్ట్ చేశారు, అందులో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మనము అందమే కాదు, ప్రపంచ దేశాలు కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో తెలుసుకుని వాళ్లే పిలిచారు అంటే అర్థం నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నట్టే లెక్క. మరి అలాంటి మనిషి గెలవడం అనేది చాలా చిన్న విషయం అంటారా? ఓపెన్ గా చెప్పాలంటే
అంటే ఆ రేంజ్ స్థాయికి మనిషి అవును. అలా ఎమ్మెల్యే అనేది చాలా చిన్న విషయం అని ఆలోచించా. చిన్న విషయమే. అలాంటి పొజిషన్ వ్యక్తి ఎమ్మెల్యే అంటే ఈజీ విషయమే అది. ఫైనల్ గా అయితే మీరైతే పిఠాపురం ప్రజలకి, మీరు ఎక్కడి నుంచో ఖమ్మం నుంచి వచ్చానంటున్నారు కాబట్టి మీరైతే పిఠాపురం ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటారా ఓపెన్ గా? చెప్పాలనుకుంటున్నాను, ఇలాంటి వ్యక్తిని మీరు కోల్పోవద్దు. ఖచ్చితంగా మీ అందరూ ఓట్లేసి 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపియాలని మేము కోరుకుంటున్నాం. అది ఫైనల్ గా ఆయన గుర్తు ఏంటండి? గాజు గ్లాస్. గాజు గ్లాస్. ఆయన బ్యాలెట్ నెంబర్ అండి 4. ఓకే.